హాయ్ అండి, నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో మనం బయట కొనే మ్యాంగో జ్యూస్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా జ్యూస్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఇయర్ అంతా మనం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. మరి చాలా సింపుల్ అండి ఈ జ్యూస్ చేయటం. మరి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జ్యూస్ని ఈ విధంగా తయారు చేసుకొని కూల్గా ఇంట్లో వాళ్ళకైతే సర్వ్ చేసేయచ్చు. మరి ఈ మ్యాంగో జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఈ మ్యాంగో జ్యూస్ కోసం 3 బంగినపల్లి మామిడికాయలు తీసుకున్నాను. తర్వాత ఒక పచ్చి మామిడికాయ అయితే తీసుకున్నానండి. మరీ పుల్లగా ఉన్న మామిడికాయ కాకుండా ఇలా నేనైతే తోతాపూరి మామిడికాయ తీసుకున్నాను. వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకుని ఇలా పీల్ తీసుకోవాలి. మామిడికాయలు అనేవి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటాయండి. ఫ్రెష్గా గట్టిగా ఉంటే జ్యూస్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా పీల్ తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని పీల్ తీసేసుకున్న తర్వాత ఒక చాకు తీసుకుని ఈ మామిడికాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. పచ్చి మామిడికాయతో సహా మొత్తం అన్నీ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మరి చిన్న ముక్కలు ఏం కాదండి, కొంచెం పెద్దవైనా కట్ చేసుకోవచ్చు. వీటిని మనం ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలో కొద్దిగా పంచదార కూడా వేసుకోండి. పంచదార మీరు తినే స్వీట్నెస్ని బట్టి పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు సరిపోకపోతే తర్వాత అయినా దీనిలో పంచదారని వేసుకోవచ్చు. తర్వాత దీనిలో ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది కొంచెం థిక్నెస్ వచ్చే వరకు దీన్ని ఉడికించాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడికింది మీకు చూపిస్తున్నాను. ఇలా మూత తీసినప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ టైంలో మీకు షుగర్ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయ ముక్కను తీసుకుని ఈ విధంగా ఒక స్పూన్తో ఈ విధంగా నొక్కి చూస్తే తెలుస్తుంది చక్కగా ఉడికిపోయిందని. ఇప్పుడు కింద పెట్టేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకుని ఈ జ్యూస్ని అయితే వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల లోపల పీచు అలాంటిది ఏమన్నా ఉంటే ఇలా బయటకు వచ్చేస్తుందండి. ఇంకా జ్యూస్లో పీచు అనేది ఏమి ఉండదు. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా దీన్ని వడకట్టుకోవాలి. చూసారు కదా, చక్కగా స్మూత్గా మ్యాంగో పల్పి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో పల్పీతో మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దానిలో మీరు ఎన్ని గ్లాసులు అయితే తీసుకుంటారో దానికి సరిపడా మ్యాంగో పల్పీని వేసుకుని దానిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒకవేళ స్వీట్ సరిపోకపోతే షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలిపేసుకుని గ్లాసులో సర్వ్ చేసుకుంటే మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. కావాలి అంటే ఇది మిక్సీ అయినా వేసుకోవచ్చు, మిక్సీలో పట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని గ్లాసులో సర్వ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పల్పిని కూడా మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా పాడవకుండా చక్కగా వాడుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో మ్యాంగో పల్పిని స్టోర్ చేసుకుని సంవత్సరం అంతా ఈ మ్యాంగో జ్యూస్ని అయితే తాగేయచ్చు. చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, మామిడి పళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా స్టోర్ చేసుకుని ఇయర్ అంతా ఈ మ్యాంగో జ్యూస్ని ఎంజాయ్ చేసేయచ్చు. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.